మహేశ్వర కుమార గురువే ఉడిపి సుబ్రహ్మణ్యం హరభక్త జనప్రియ పంకజలోచన బాలసుబ్రహ్మణ్యం. అర్థమైంది కదండి. ఈరోజు మనం తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి గురించి తెలుసుకుందాం. అయితే తిరుత్తని తమిళనాడులో గల సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇక్కడ కొలువైన దైవం సుబ్రహ్మణ్య స్వామి. తమిళనాడులో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రాలలో విశిష్టమైనదిగా పేరుగాంచిన ఈ తిరుత్తని క్షేత్రం తమిళులందరికీ ఆరాధ్య దైవం. కొండపై ఉన్న ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం చాలా ప్రాచీనమైనది. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వల్లి దేవసేన అమ్మవార్లతో కొలువై ఉన్నాడు. తమిళుల ఇష్టదైవంగా ఇలవేల్పుగా పూజలందుకుంటున్న సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ మురుగ పెరుమాళ్ళుగా పూజించబడుతున్నాడు. సుబ్రహ్మణ్య స్వామి వెలిసిన ఈ కొండకు రెండు ప్రక్కల పర్వత శ్రేణులు వ్యాపించి ఉన్నాయి. ఉత్తరాన గల పర్వతం కొంచెం తెల్లగా ఉండడం వలన దీనిని బియ్యపు కొండ అని అంటారు. దక్షిణం వైపు ఉన్న కొండ కొంచెం నల్లగా ఉండడం వలన దీనిని గానుగ పిండి కొండ అని అంటారు. సుబ్రహ్మణ్య స్వామి దేవతలు మునుల బాధలను పోగొట్టడానికి శూరపద్మునితో యుద్ధం చేసిన అనంతరం వల్లీదేవిని వివాహం చేసుకొని ఈ తిరుత్తని క్షేత్రంలో కొలువై ఉన్నాడని స్థల పురాణం. స్వామివారు భక్తుల తప్పులను పాపాలను మన్నించి కటాక్షిస్తాడు కనుక ఈ క్షేత్రానికి తిరుత్తని అని పేరు వచ్చింది. చరిత్ర ప్రకారం సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం అతి పురాతనమైనది. 1600 సంవత్సరాల పూర్వం నుంచే ఇక్కడ ఆలయం ఉన్నట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. సాధారణ శకం 875 నుండి 893లో అపరాజిత వర్మ అనే రాజు తన యొక్క శాసనమునందు మరియు 907 నుండి 953లో మొదటి పరాంతక చోళుడి శాసనంలో ఈ తిరుత్తని క్షేత్రం గురించి ప్రస్తావించబడింది. దీని ప్రకారం చూసినట్లయితే 1600 సంవత్సరాలకు పూర్వమే పల్లవ చోళరాజుల చేత తిరుత్తని క్షేత్రం కీర్తించబడిందని తెలుస్తుంది. అయితే ఆలయం గర్భగుడి అర్ధమండపం ద్రవిడ వాస్తుశిల్పానికి ప్రతీక. ఈ ఆలయం చోళుల కాలంలో నిర్మించబడగా విజయనగర రాజుల కాలంలో విస్తరించబడింది. చోళరాజుల కాలం నుండి విజయనగర రాజుల శాసనాల వరకు ఈ ఆలయంలో చాలా ఉన్నాయి.
ఈ శాసనాలు భూమి మంజూరు విషయాలను గురించి తెలియజేస్తున్నాయి. అయితే పువ్వులలో కమలము, నదులలో గంగానది, ప్రదేశాలలో కాంచీపురం ఎంత ఉన్నతమైనవో, పర్వతాలలో తిరుత్తని అంత ఉత్తమమైనదని కాచియాప తన యొక్క కందపురాణంలో పేర్కొన్నాడు. ఆలయానికి తూర్పు వైపున 9 అంచెల రాజగోపురం ఉంది. పశ్చిమం వైపున ఉన్నటువంటి గోపురం విజయనగర సామ్రాజ్య కాలం నాటిది. అయితే ఆలయ కారిడార్లో శిల్పాలతో కూడిన అద్భుతమైన రాతి స్తంభాలు కూడా ఉన్నాయి. ప్రాహారంలోని స్తంభాలపై చెక్కబడిన శిల్పాలు మరియు విమానంపై చెక్కబడినటువంటి శిల్పాలు ఈ ఆలయంలో చాలా అందంగా ఉన్నాయి. మొదటి ప్రాహారంలో వల్లి, దేవసేన, భైరవ, చండకేశ్వరుడు మరియు బాలసుబ్రహ్మణ్యులకు ప్రత్యేక మందిరాలు ఉన్నాయి. రెండవ ప్రాహారంలో ఏకాంబరనాథర్, అరుణాచలేశ్వరుడు, అర్ధనారీశ్వరుడు, కుమారేశ్వరుడు ఉన్నారు. ధ్వజస్తంభానికి సమీపంలో ప్రసన్న కదిరీశ్వర క్షేత్రము మరియు పశ్చిమం వైపున ఉమామహేశ్వర ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయంలో ఉన్న వాహన మండపం గోడలు మరియు పైకప్పులపై కనిపించే చిత్రాలు విజయనగర సామ్రాజ్య కాలంలో చిత్రించబడ్డాయి. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి మాత్రం నెమలి లేకుండా ఒంటరిగా అందంగా నిలబడి ఉంటాడు. సుబ్రహ్మణ్య స్వామికి ఉపయోగించే గంధపు మిశ్రమాన్ని మాత్రం రుబ్బడానికి అద్భుతమైన పెద్ద గంధపురాయి ఉంది. దేవేంద్రుడు ఈ గంధపురాయిని దేవతలకి బహుమతిగా ఇచ్చాడని పురాణంలో చెప్పబడింది. అయితే కార్తీక మాసంలో పుష్పకావడి ప్రార్థన మాత్రం 5 రోజుల పాటు నిరంతరంగా జరుగుతూ ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామికి ఈ ఆలయంలో జరిగే కావడి ఉత్సవంలో చాలామంది భక్తులు పాల్గొంటారు. అయితే ఇక్కడ అన్నదాన సత్రం కూడా ఉందండి. ఇక్కడ అన్నదాన సత్రంలో నిరంతరంగా అన్నదానం కొనసాగుతూనే ఉంటుంది. మరి మనం ఈ తిరుత్తని శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శిద్దామా? ఇంకెందుకు ఆలస్యం, పదండి మరి.